వెల్కమ్ టు రచ్చ మీడియా. ప్రస్తుతానికి మనం అన్నా క్యాంటీన్ అనగానే 2018లో అప్పటి తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా 5 రూపాయలకే పేదవాడికి భోజనం కల్పించే విధంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హయాంలో ప్రవేశపెట్టింది. అయితే రాను 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందింది. అప్పుడు వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ అన్నా క్యాంటీన్లన్నీ కూడా మూలన పెట్టింది. తర్వాత ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం ఇన్ఛార్జీలు వాళ్ళంతా కూడా వారానికి ఒక్కరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్ మేము అమలు చేస్తామని సొంత నిధులతో భోజనం పెట్టడం 5 సంవత్సరాలు కూడా జరిగింది. ఇదే నేపథ్యంలో మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో కూడా ఇటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూడా కూటమిగా ఏర్పడి ప్రభుత్వం అయితే ఏర్పరిచారు. అయితే ఈ ప్రభుత్వం ఏర్పాటుకు ముందే మేము మళ్ళీ అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తాం, అన్నా క్యాంటీన్ని ప్రారంభించి పేదవారు ఎవరైతే ఉన్నారో వారి ఆకలి తీర్చే విధంగా కూడా 5 రూపాయలకే మెరుగైన నాణ్యమైన భోజనాన్ని అందిస్తామని కూడా వారు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం మొన్న గెలవడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం గెలవగానే మళ్ళీ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే అన్నా క్యాంటీన్లు ఎలా ఉంది, అన్నా క్యాంటీన్ల వ్యవహారం ఎలా ఉంది, అన్నా క్యాంటీన్లో భోజనం ఎలా ఉంది, వచ్చిన ఎవరైతే ప్రజల్ని వాళ్ళు సఖ్యతగా చూస్తున్నారా, అక్కడ వాళ్ళు పెట్టే భోజనం బాగుందా లేదో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే మనం కూడా అసలు ఆ భోజనాన్ని తిని ఆ భోజనం ఎలా ఉందో కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో రండి. అయితే ఇక్కడైతే అన్నా క్యాంటీన్ ఇప్పుడే ప్రారంభమైంది. 12 చిల్లరైనట్టుంది సమయం కూడా. వీళ్ళంతా కూడా భోజనానికి అంతా కూడా ప్రజలంతా కూడా భోజనానికి అయితే వచ్చారు. ఇక్కడ 5 రూపాయలకి భోజనం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే చేపడుతుంది. ఇక్కడ అంతా కూడా క్యూ లైన్లో మనం జనాలు చూసుకోవచ్చు. అందరూ కూడా క్యూ లైన్లో వచ్చి 5 రూపాయలకి భోజనాన్ని అందిస్తున్నారు. ఇక్కడ స్కానర్ కూడా ఉన్నట్టుంది. ఇక్కడ స్కానర్ కూడా ఉంది. ఎవరైతే భోజనానికి వస్తున్నారో వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి నిలబడితే అక్కడ స్కాన్ చేసి వాళ్ళకి 5 రూపాయలు తీసుకుని టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం విజువల్స్ చూడవచ్చు. ఇక్కడంతా కూడా తమ ఆకలి తీర్చుకునేందుకు ప్రజలంతా కూడా వచ్చారు. 5 రూపాయలకు భోజనం అనేది అడిగి నిరుపేదలైన వాళ్ళందరికీ కూడా భోజనం అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆహార పట్టిక కూడా చూడొచ్చు. ఆహార పట్టిక అయితే మనం చూద్దాం విజువల్స్లో. అన్నా క్యాంటీన్ ఆహార పట్టిక అయితే బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలు, అలాగే లంచ్ ఆర్ డిన్నర్ 5 రూపాయలు. అయితే సోమవారం నుండి శనివారం వరకు 6 రోజులు మాత్రం ఇక్కడ భోజనం కానీ అలాగే బ్రేక్ఫాస్ట్ కానీ కూడా లంచ్ డిన్నర్ కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ఆదివారం అయితే పూర్తిగా సెలవు కూడా ప్రకటించడం జరిగింది. అయితే మనం చూద్దాం మెనూ. సోమవారం ఇడ్లీ, చట్నీ, పొడి, సాంబారు లేదా పూరి కుర్మా. మంగళవారం ఇడ్లీ, అలాగే పొడి, సాంబారు, అలాగే ఉప్మా లేదా చట్నీ కూడా పెట్టడం జరిగింది. అయితే బుధవారం అదే సేమ్ ఇడ్లీ, చట్నీ కూడా పెట్టడం జరిగింది, లేదంటే పొంగల్. అలాగే గురువారం ఇడ్లీ పెట్టడం జరిగింది, లేదంటే పూరి కుర్మా కూడా పెట్టడం జరిగింది. అయితే శుక్రవారం వచ్చేసరికి సేమ్ ఇడ్లీ, చట్నీ పొడి, సాంబారు, అలాగే లేదంటే ఉప్మా, చట్నీ పొడి, సాంబార్ మిక్సర్ కూడా ఉంది. శనివారం వచ్చేసరికి సేమ్ అలాగే ఇడ్లీ ఉంది, పొంగల్ కూడా ఉంది. అయితే సోమవారం మనం లంచ్ ఆర్ డిన్నర్కి వచ్చేసరికి వైట్ రైస్, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి ఉంది. సేమ్ అలాగే 6 రోజులు కూడా ఉంది. అయితే ఇంకోటి కూడా ఉంది, ఆదివారం సెలవు. అయితే బ్రేక్ఫాస్ట్ ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు అయితే ఉంటుంది. లంచ్ అయితే 12:30 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. డిన్నర్ 7:30 నుంచి 9 గంటలకు ఉంటుంది. అయితే వారానికి ఒక్కరోజు స్పెషల్గా కూడా ఇక్కడ పెడతామని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే స్పెషల్గా ఒక బిర్యానీ అయితే పెట్టడం జరుగుతుంది. బిర్యానీతో పాటు కూర కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. ఇదంతా కూడా హాట్ క్యారేజీల్లో ఏదైతే రైస్ ఉందో ఇదంతా హాట్ క్యారేజీలు ఇక్కడికంతా వచ్చింది. ఇక్కడైతే ప్రజలు టోకెన్ ఇస్తున్నారు, వాళ్ళంతా కూడా వడ్డించి పెడుతున్నారు. చూడండి ఆ క్వాంటిటీ ఎలా ఇస్తున్నారో మనం చూడొచ్చు. ఒక కప్పు తీసుకున్నారు, కప్పుతో రైస్ అయితే పెడుతున్నారు. ఈ రైస్ అంతా మీకు సరిపోతుంది అంటారా? 5 రూపాయలకి రైసు సరిపోతుంది మీకు? ఓకే. ఇక్కడ సాంబార్ ఉంది, పప్పు ఉంది. అమ్మ చట్నీ కూడా ఉందా? చట్నీ కూడా ఉన్నట్టుంది. ఇక్కడ పెరుగు కూడా ఉంది. మన విజువల్స్లో చూడొచ్చు అంతా వడ్డిస్తున్నారు. ఇక్కడైతే ఒక బామ్మగారు అయితే భోజనం తింటున్నారు. ఆవిడని అడిగి, అమ్మ నమస్తే అమ్మ, ఏ ఊరమ్మా? తెలుగుచర్ల. ఏ పని మీద వచ్చారు తల్లి? హాస్పిటల్కి వచ్చా? భోజనానికి వచ్చా? 5 రూపాయలు భోజనం భోజనానికి రామాజం హాస్పిటల్కి వచ్చాను. లేడు ఆయన, డాక్టర్ గారు లేరంటావు. కంపౌండర్ ఇచ్చాను నాన్న. టాబ్లెట్లే తీసుకున్నావు తల్లి? ఇచ్చాడు ఆయన. భోజనం ఎలా ఉంది ఇక్కడ? చక్కగా 5 రూపాయలకు భోజనం అంటే మాటలు కాదు కదా. నా దగ్గర ఇచ్చుకోలేదు బాబా. ఇచ్చుకోలేదు నీ దగ్గర? అది కూడా మంచి పని. ఇక్కడ అంతా కూడా ఈ బామ్మగారు తెలుగుచర్ల నుంచి హాస్పిటల్కి వచ్చారు. 4,000 ఇస్తా ఉంటే సంతోషించాలి కదా. అయ్యో సరిపోతుంది. అది కూడా బాగానే ఉందంట. కొడుకు మాత్రం కొడుకుని కనకూడదు. కొడుకుని కనకూడదు. అందరూ ఉండాలి. పెరుగంట పోయిందమ్మా. ఇది ఇక్కడ అయితే మనం చూడొచ్చు. బామ్మగారు కూడా ఇక్కడ ఎంత భోజనం ఉంది. నా దగ్గర అయితే 5 రూపాయలు కూడా తీసుకోలేదు, నాకు భోజనం పెట్టారని కూడా చెప్తున్నారు. విజువల్ చూడొచ్చు. అమ్మ నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు తల్లి?
చేపురం నుంచి గోపినాథపట్నం. గోపినాథపట్నం హాస్పిటల్కి వచ్చారా? ఎలా ఉందమ్మా ఇక్కడ భోజనం? ఎలా ఉంది బాగుందండి. భోజనం? చక్కగా సరిపోతుంది అంటారా? వాళ్ళు పప్పు వేస్తారు, భోజనం సరిపోతుందా? సరిపోతుంది. పప్పు అంతా కూడా బాగుందా? బాగుందండి. ఎలా ఉంది అసలు ఈ పరిపాలన? ఎలా ఉందంటారు? అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం అయితే పెట్టలే, మళ్ళీ అలా తెలుగుదేశంలో వచ్చి మళ్ళీ పెట్టారు కదా, అసలు దానికి దీనికి ఎలా ఉంది? పర్వాలేదు, నాకు ఊరికనే పెట్టారండి ఎవరో మరి ఊరికనే పెట్టారు. ఇదే మన హోటల్లో తినాలంటే ఎంత అవుతుంది? అవుద్దండి మరి 100 రూపాయల పైన అవుతుంది. ఇది పేద ప్రజలకు ఆకలి తెచ్చేదిగా ఉందా లేదంటారా? ఉందండి. మీరు చెప్పండి. బాగుందండి, పరిపాలన బాగుంది. భోజనం గత ప్రభుత్వం పెట్టలేదు, ఈయన ఈ భోజనం కొనసాగిస్తున్నారు. వారికి సీఎం గారికి ధన్యవాదాలు. అంతా కూడా బాగానే ఉంది కదా? అంతా బాగానే ఉంది, అన్ని బాగుంది. అంటే కూలి పని చేసుకునే వాళ్ళు అంటే కార్మికులు ఉంటారు కదా, మేము కొద్దిగా రైస్ ఎక్కువ తింటారు, మరి సరిపోతుంది అంటారా? మేము ఎస్ఐలో ఉండి సరిపోద్దండి. అంటే ఒంట్లో బాగుంటుందండి. కంటికి దెబ్బ తగిలింది, మన పనికి వెళ్తే లేబర్ పనికి, వ్యవసాయం పనికి కంటికి దెబ్బ తగిలింది. హాస్పిటల్కి వచ్చాం ఇద్దరం. ఆవిడకేమో లివర్ దెబ్బ తిందని మన గుంటూరులో ఆపరేషన్ చేయించా. ఆవిడకి బ్యాండేజ్ అయితే బ్లడ్ అంతలో అయినాయండి. కానీ పెన్షన్ ఎవరికి వస్తలేదండి. ప్రతి సీఎం దృష్టికి తీసుకెళ్ళండి. మా ఇద్దరు ఎవరికి వస్తుంది, మాకు 60 ఎందుకని మీకు ఏమైనా ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అసలు ఏమీ లేవు, రెక్కాడితే డొక్కాడుతుండే. ఏజ్ తక్కువగా ఉంది. ఈ అంతకుముందేమో మనం తెలుగుదేశం అని చెప్పి వైఎస్ఆర్ అని మా ఊరు ప్రెసిడెంట్, మాది గోపినాథపట్నం, ఆయన రానవ్వలేదండి ప్రెసిడెంట్ మాకు. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది కదా, మరి ఇప్పుడు ఇంకా ఈయన అమలు జరపలేదు కదండి సీఎం. అంతా కూడా పెట్టారు, అంతా కూడా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ అంతా కూడా మనం చూసుకొచ్చి వాళ్ళంతా కూడా చక్కగా మన వంటింట్లో మన ఇంట్లో ఎలా అయితే భోజనం ఉండాలా అని కూడా అందరూ కూడా చెప్తున్నారు. అయితే ఇంకా మరికొంతమందిని కూడా మనం అడిగి తెలిసిన ప్రయత్నం అవుతుంది. ఇక్కడైతే యూత్ ఉన్నారు, యూత్ అడుగుదాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు నుంచి వచ్చాను. ఏలూరు నుంచి వచ్చారు. ఎలా ఉంది భోజనం? భోజనం బాగుంది. అన్నా క్యాంటీన్ వైసీపీ గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్ బ్యాన్ చేసింది. ఎస్. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చేసింది. ఎస్. అంటే పూర్వం రోజుల్లో కూడా ఎవరిదైనా కడుపు నింపితే ఆ పార్టీ కావచ్చు, ఆ ఇంటి పెద్ద కావచ్చు, సుఖ సంతోషాలతో ఉంటారనేది ఉంది. ఎగ్జాక్ట్లీ. ప్రతిదీ తెలుగుదేశం వర్తిస్తుంది అంటారా? ఎగ్జాక్ట్లీ వర్తిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? బాగుంది. అన్నా క్యాంటీన్ పెట్టడం, ఫుడ్ కూడా చాలా బాగుంది. ఏంది ఇటువంటిది కొనసాగించాలనుకుంటున్నారా? ఎస్. అదర్ స్టేట్స్లో అయితే ఇంకా తక్కువగా ఉంది, ఇప్పుడు మన దాంట్లో పెట్టారు కాబట్టి ఇది చాలా బాగుంది. చాలా బాగుంది. టేస్ట్ అంతా కూడా బాగుంది. సూపర్. చూద్దాం, ఇంకా మరి కొంతమందిని అయితే మనం అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడంతా కూడా మహిళలు కూడా ఉన్నారు. ఈ మహిళలను కూడా అడిగి మనం తెలిసిన ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మా. ఫుడ్ बहुत अच्छा है, परफेक्ट है। फूड बहुत अच्छा है, ब्रेकफास्ट बहुत अच्छा है, राइस मैंने सुपर होने है। మేడం స్టేట్ ఏలూరు. ఏలూరు మీది? ఆంధ్ర. ఆంధ్ర సూపర్. ఫుడ్ అయితే బహుత్ అచ్చా హే, సూపర్ అని కూడా మేడం అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక పెద్ద ఆయన కూడా ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి అక్కడ మీరు అందరూ తింటున్నారు, మీరు తింటలేదు ఏంటి? నేను తింటానండి. అంటే పేదవాళ్ళందరూ తిన్న తర్వాత నేను కూడా తిని చూస్తాను. రుచి కట్ట చాలా బాగుంది. క్యాంటీన్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ వారు కూడా చాలా శ్రద్ధతో తీసుకుని ముసలా మొక్క పేద ప్రజలకి చాలా బాగా ఆహారాన్ని అందిస్తున్నారు. గవర్నమెంట్కి అయితే మంచి చేస్తున్నారని చెప్పుకోవచ్చు మనం. ఈ అన్న పథకం అనేది చాలా బాగుంది. ఈ రోజుని 5 రూపాయలకు భోజనం అంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు, లేకపోతే పేదవాళ్ళు, ఇలాగ మన బస్సు ప్రయాణాలు చేసేవాళ్ళు, హోటల్ లేక బాధపడుతున్న 80-90 రూపాయలు పెట్టి భోజనం చేసినా సరైన భోజనం లేని పరిస్థితుల్లో ఇలాంటి హోటల్కి వెళ్ళి తిన్న పేద ప్రజలందరికీ గవర్నమెంట్ మంచి ఆహారాన్ని అందిస్తుంది. ఆహారం కూడా పోషకాహారంగా ఉంది. ఒక సాంబారు, పప్పు, చట్నీ, ఒక పెరుగు, మంచి కడుపు నిండా అన్నం ఇవ్వడం అనేది జరిగింది. చాలా బాగుంది. గవర్నమెంట్ని అయితే చాలా ఈ విషయంలో మెచ్చుకోవాల్సిన అవసరం అయితే ప్రజలకు కూడా ఉన్నదని నేను అంటున్నాను. ఈ మేనేజ్ చేసినటువంటి మేనేజర్కి ఆయనకి కూడా కృతజ్ఞతలు చెప్పి తెలపవచ్చు. మంచి భోజనం అందించి ఆకలి తీర్చడానికి బాగా ఉపయోగపడుతుందని నేను ఈ టీవీ లక్ష్య మీడియా సమూహంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈయన కాన్వెంట్కి వచ్చినట్టున్నాడు. మన చిన్న బుడతడైతే తిన్నాడు. అమ్మా ఏంటి, ఎలా ఉంది? బాగుంది. బాగుందా? పప్పు రైస్ తిన్నావా? పొలిగిపోతుంది, సరిగ్గా చూసుకో. తిన్నావా? పప్పు ఎలా ఉంది నాన్న? బాగుంది. సాంబార్ బాగుందా? మరి పెరుగు మొత్తం పెరుగు కలుపుకుంటున్నా ఎక్కువ నువ్వు? పెరుగు బాగుంది. పెరుగు కూడా బాగుందా? నీ ఓటు ఎవరికి వేస్తావు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి వేస్తావా? ఓకే ఓకే. ఈ బుడతడైతే భోజనం అంతా బాగుంది. నీ ఓటు ఎవరికి వేస్తావు పెద్ద అయిన తర్వాత అంటే పవన్ కళ్యాణ్ వేస్తానని కూడా చెప్తున్నాడు. పవన్ అంటే ఇష్టం నీకు? సినిమాలు చూస్తావు బాగానా? ఒకసారి చెప్పు. పవన్ కళ్యాణ్ లాగా ఆ చేస్తాను లేదా మెళ్ళకడేది అంటాడు కదా పవన్ కళ్యాణ్, రాదా నీకు? అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా నువ్వు? ఫ్యాన్సేనా? ఓకే.
ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అన్నా క్యాంటీన్లో భోజనం తింటున్నాం బాగుందన్నారు. కానీ ఏదైనా కూడా వాళ్ళ మాటలు నమ్మే ప్రయత్నం అయితే నాకైతే లేదు. నేను కూడా టోకెన్ తీసుకుంటాను, నా కెమెరామెన్ కూడా టోకెన్ తీసుకుంటాను. అయితే నేను ఇక్కడ భోజనం తిని బాగుంటే బాగుందని 10 మందికి చెబుతా, బాగోకపోతే బాగోలేదని నిస్సందేహంగా ప్రజలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. నమస్తే అండి, ఇద్దరు ఉన్నామండి, మాకు కూడా ఒక 2 టోకెన్లు ఇవ్వండి. వాళ్ళు అయిన తర్వాత ఇవ్వండి, ఇబ్బంది అయితే లేదు. ఇక్కడైతే చూడొచ్చు, ఇక్కడ స్కానర్ కూడా ఉంది. ఎవరు వచ్చినా కానీ స్కాన్ చేసి డబ్బులు తీసుకుని కూడా ఇక్కడ ఇస్తున్నారు. అంటే ఆధార్ కార్డు లోగిన్ అవుద్ది అంటారా స్కానర్? అంటే ఎంతమంది వచ్చారని తెలియడానికి అంటారా? అయితే మనం విజువల్స్లో చూడొచ్చు, అక్కడ మనిషి అయితే అమౌంట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే స్కానర్ ఉంది, ఆయన్ని అయితే మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అదిగో స్కానర్లో అయితే ఆయన ఫోటో అయితే కనపడుతుంది. ఇన్ఫో అని వచ్చింది, అది టోకెన్ అయితే ఇచ్చారు, టోకెన్ కూడా ఇచ్చారు. 5 రూపాయలకు టోకెన్ ఇస్తున్నారు, టోకెన్ ఇచ్చి కూడా అలా చేస్తున్నారు. అయితే వాళ్ళు కూడా ఇచ్చిన తర్వాత మాకైతే ఇద్దరు కానీ అవి సరిపోతేనే మేము తింటాం, లేదంటే తర్వాత 2 టోకెన్లు ఇవ్వండి మాకు. 508-55 ఇది టోకెన్. అంటే ఇది నెంబర్ ప్రకారం వెళ్ళాలంటారా, ఏం కాదంటారా? మామూలుగా వెళ్ళొచ్చా? సరే, మనమైతే వెళ్తున్నప్పుడు అక్కడ ఎలా ఉందో కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మనం కూడా వెళ్దాం. లేదు కదా, అడగాలి కదా, పక్కన మీడియా ఉండదు కదా, చెప్పాలి జనాలు కోఆపరేట్. చాలమ్మా, పెరుగు తర్వాత చట్నీ కూడా వేసుకుందాం. చట్నీ కూడా ఎలా ఉందో చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఒక చట్నీ, పెరుగు తర్వాత చట్నీ పెరుగొద్దు, చట్నీ. ఓకే, ఆవకాయ ముక్క కూడా వేసినట్టున్నారు. అయితే మనం ఎక్కడో చట్టిన ప్లేట్ చూసుకుని తినే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే తిందాం, మనమైతే ఇక్కడ తిందాం. ఇక్కడైతే మనం తిందాం, చూద్దాం. ఫస్ట్ పప్పు చూద్దాం. పప్పు అయితే ఇబ్బంది లేదు, ఇంట్లో ఉన్న మాదిరిగా అయితే పప్పు అయితే అనిపిస్తుంది. రైస్ కూడా బాగానే ఉంది, సోనా మైసూర్తో పెట్టినట్టున్నారు. రైస్ కూడా చాలా బాగుంది, సోనా మైసూర్తో పెట్టినట్టున్నారు. రైస్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. సాంబార్ కూడా చూద్దాం. సాంబార్ కూడా ఉంది, సాంబార్ కూడా బాగానే ఉంది. రైసు బాగానే ఉంది, సాంబార్ బాగుంది, పప్పు బాగుంది, చట్నీ కూడా బాగానే ఉంది. ఇక క్వాంటిటీ విషయానికి వస్తే కొద్దిగా రైస్, అంటే పొలం పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, కార్మికులంతా కూడా ఉంటారు, వాళ్ళకి రైస్ అయితే కొద్దిగా అయితే తగ్గుతుంది, వాళ్ళకైతే సరిపోదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచే ఉద్దేశం అన్న ఉండాలి, లేదంటే 5 రూపాయలు 10 రూపాయలు చేస్తేనేమో డబ్బులు ఎక్కువైందని కూడా ప్రజల్లో తిరుగుబాటు వచ్చే గుణం అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా రైస్ ఇక్కడ అంతా కూడా ఓకే, రైస్ అయితే కొంతమందికి అయితే సరిపోదు. రైస్ అయితే అంతా కూడా నాకైతే ఇక్కడ రుచులన్నీ కూడా బాగానే ఉన్నాయి. మా ఇంట్లో ఎలా ఉన్నాయి అలాగే అని కూడా అనిపిస్తున్నాయి. నీట్నెస్గా కూడా ఉంది, ఇదంతా కూడా చాలా నీట్నెస్గా ఉంది. ఎప్పటికప్పుడు ప్లేట్లు కూడా తీసేస్తున్నారు, అంతా కూడా బాగుంది. అయితే రైస్ విషయానికి వస్తే రైస్ కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే మనలాంటి వాళ్ళు, అంటే నేను తప్పుగా అంటలేదు, కార్మికులు శ్రామికుల్ని కర్షకులను అందరినీ కూడా తప్పు అయితే చేసే ఉద్దేశం అయితే కదా. ఎందుకంటే వాళ్ళ కష్టజీవులు, అంటే నాకంటే కూడా ఒక గుప్పుడు మెతుకులు ఎక్కువ తింటారు. ఆటో డ్రైవర్లు కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, అలాగే కూలీ నాలి పని చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక 4 మెతుకులు ఎక్కువ తింటారు. నీడపట్టిన వాళ్ళు 4 మెతుకులు తక్కువ ఉంటారు. ఇక్కడ రైస్ అయితే కొద్దిగా తగ్గుతుంది. దాన్ని సరి చేసుకుంటే, అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో అన్నా క్యాంటీన్ నిర్వహణ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా అంటే తినే వాళ్ళకి
కొద్దిగా ఒక గుప్పుడు మెతుకులు పెంచాలని కూడా ఇక్కడైతే కొంతమంది అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని కూడా అడుగుదాం. రైస్ సరిపోతుందంటారా? రైస్ చాలు సార్. రైస్ ఎందుకంటే మళ్ళీ వెంటనే వచ్చి కూపం తీసుకుంటే అది మనకి పద్ధతి అనిపించదండి. ఆ కూపం మీదే కొద్దిగా పెంచితే సరిపోద్ది. నేను రైస్ అండి అన్నీ బాగానే ఉన్నాయి. పప్పు, సాంబారి, పచ్చడి అన్నీ చాలా బాగున్నాయి. పెరుగు బాగుంది. రైసే కొద్దిగా పెంచాలి అని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి అంతా కూడా బాగానే ఉంది. టేస్ట్ అంతా కూడా బాగానే ఉంది. రుచులు బాగున్నాయి. చాలా శుభ్రతతో కూడా నాణ్యమైన భోజనం అయితే 5 రూపాయలకి పెడుతున్నారు. అయితే ప్రభుత్వం ఆలోచించి కొద్దిగా రైస్ పెంచితే బాగుండని కూడా ఇక్కడంతా కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ చందుతో పొండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.